నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఓం గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం వందే గురుపరంపరా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ ప్రణామములు. నిన్నటి రోజున మనము భీష్మ పితామహుడు శంఖాన్ని పూరించి సింహనాదాన్ని చేసిన తర్వాత పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని కృష్ణ పరమాత్మ, దేవదత్తము అనేటువంటి శంఖాన్ని ధనంజయుడు అనేటువంటి అర్జునుడు, పౌండ్రం అనేటువంటి మహాశంఖాన్ని మహాపరాక్రమవంతుడైనటువంటి భీముడు పూరించాడు అని తెలుసుకున్న తర్వాత అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. ఈ శ్లోకం యొక్క తాత్పర్యము ఈ విధంగా ఉంది. కుంతీపుత్రుడును రాజును అయినటువంటి యుధిష్ఠిరుడు అనంత విజయమును శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను శంఖములను పూరించిరి. అయితే యుధిష్ఠిరుడు, ఆయనకే మరో పేరు ధర్మరాజు, ఆయన కుంతీపుత్రుడు. అంతవరకు బాగానే ఉంది. ఆయన రాజు ఎప్పుడు అయ్యాడు? ఆయన రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలై 12 సంవత్సరాలు, ఆ పైన అజ్ఞాతవాసం సంవత్సరం పాటు గడిపి రాజ్యభ్రష్టుడై ఉన్నాడు. అటువంటి యుధిష్ఠిరుణ్ణి సంజయుడు రాజా అని సంబోధించడంలో ఆంతర్యం ఏమిటి? ఆయన ఇంకా రాజు కాలేదు, యుద్ధమే ప్రారంభం కాలేదు. యుద్ధము జరిగిన తర్వాత గెలుపోటములు మనకి యుద్ధము పూర్తయ్యే వరకు తెలియదు. యుద్ధంలో గెలిచిన వాడే రాజు కావటానికి అర్హత ఉన్నవాడు. అటువంటి అప్పుడు యుద్ధ ప్రారంభానికి ముందే సంజయుడు ధర్మరాజుని ఉద్దేశించి రాజా అని పలకడంలో పేర్కొనడంలో గల ఆంతర్యాన్ని మనము ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంది.
ఆయన శంఖం పేరు అనంత విజయం. ఆ శంఖంలోనే ధర్మరాజు ఈ యుద్ధంలో గెలిచి తీరుతాడు అనేటువంటి ఆంతర్యము మనకి బయటపడుతోంది. అయినప్పటికీ ఆయనని రాజా అని సంబోధించడంలో కలిగినటువంటి ఉద్దేశాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవలసి ఉంది. పాండవులు చిన్నతనంలోనే ధృతరాష్ట్రుడి దగ్గర ఉండవలసి వచ్చినప్పుడు పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు పాండవులకు హస్తినాపురాన్ని ఇవ్వక ఇంద్రప్రస్థాన్ని వారికి ఏలుకోవటానికి ఇస్తాడు. అయితే ఈ ఇంద్రప్రస్థం అనేది ఒక బంజరు భూమి. దీనిలో ఎలాంటి పంటలు పండవు. రాజ్యం చేయడానికి కానీ ప్రజలు నివసించడానికి కానీ ఏమాత్రం కూడా అనుకూలము కానటువంటి రాజ్యం, ప్రదేశము. అది కేవలం ఒక బంజరు భూమి. అయినప్పటికీ ధర్మరాజు ఏమాత్రము దానికి వ్యతిరేకించక ఆ బంజరు భూమినే తన కష్టముతో చెరువులు త్రవ్వించి నేలనంతా సాగు చేయించి పంటలు పండేలా చేసి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలాగున చేయగలిగి దాదాపు 40 సంవత్సరాల పాటు ఆయన రాజ్యాన్ని, ఇంద్రప్రస్థాన్ని పాలించాడు. ఆ సందర్భంలో ఒకనాడు వ్యాస భగవానుడు నారద మహర్షి ఇంద్రప్రస్థానికి వచ్చి ధర్మరాజుతోటి, ఓ ధర్మరాజా, స్వర్గంలో ఉన్నటువంటి నీ తండ్రి అయిన పాండురాజు నీవు రాజసూయాగము చేయవలనని కోరుకొనుచున్నాడు. కాబట్టి నీవు రాజసూయాగము చేయవలసినది అని వారు చెప్పినప్పుడు ధర్మరాజు ఇదివరకే రాజసూయాగం వల్ల జననష్టము భవిష్యత్తులో జరుగుతుందని తెలిసినవాడు అవ్వటం చేత వారి యొక్క ఆ ప్రతిపాదనని ఆయన సున్నితంగా తిరస్కరిస్తాడు. వారిద్దరూ కూడా వ్యాస భగవానుడు, నారద మహర్షి వారిద్దరూ మహర్షులు అవ్వటం చేత రాజనగరంలో వారు ఉండరు. కాబట్టి వారు వెంటనే అడవులకి వెళ్ళిపోతారు. అదే నాటి రాత్రి ధర్మరాజుకు స్వప్నం కలుగుతుంది. ఆ స్వప్నంలో పరమేశ్వరుడైనటువంటి ఈశ్వరుడు ఆయనకి కనబడి నీ వలన జననష్టం జరగబోతోంది అనేటువంటి విషయాన్ని ధర్మరాజుకి చెప్పడం అనేది జరుగుతుంది. ఉదయాన్నే నిద్ర లేచిన ధర్మరాజు మనసు కలత చెందినవాడై తన ధర్మపత్ని అయినటువంటి భార్య ద్రౌపదిని, తన తమ్ముళ్ళైనటువంటి భీమార్జున, నకుల సహదేవుల్ని పిలిచి వ్యాస భగవానుడు నారద మహర్షి చెప్పినటువంటి విషయాన్ని తెలియజేసి దానికి తాను సమ్మతించడం లేదని, తన వలన జననష్టం కావడం తనకేమాత్రము ఇష్టం లేదని, తాను తక్షణమే సన్యాసం తీసుకొని అడవులకు వెళ్ళిపోతానని చెప్తాడు. ధర్మరాజు అడవులకు వెళ్ళడము అటు ద్రౌపదికి కానీ ఇటు తమ్ముళ్ళైనటువంటి భీమార్జున, నకుల సహదేవులకు కానీ ససేమిరా ఇష్టం లేకపోవడం చేత వారు ఆయన చెప్పినటువంటి ప్రతిపాదనని ఒప్పుకోరు. అటువంటప్పుడు తాను ఎవరితో కూడా శత్రుత్వం వహించనని, ఒకవేళ తనని ఎవరన్నా శత్రువుగా భావించినా తాను వదిలివేస్తానని, తాను మాత్రము తన వలన
జననష్టం జరగడము తాను ఏమాత్రము సహించనని ధర్మరాజు చెప్తాడు. భార్య కానీ తమ్ముళ్ళు కానీ ధర్మరాజు మాటకి ఎన్నడూ వ్యతిరేకించిన వారు కాకపోవడం చేత వారు సరేనని ఒప్పుకుంటారు. తండ్రి కోరికను నెరవేర్చడం కోసమని అప్పుడు ధర్మరాజు రాజసూయ యాగము చేస్తాడు. రాజసూయ యాగము తాను చేశాడు అంటేనే తాను తప్పకుండా భవిష్యత్తులో రారాజు చక్రవర్తి అవుతాడనేది తెలిసిన విషయమే. ఇటువంటి పరిస్థితిలో ఆయన ఎవరితో శత్రుత్వం కోరుకోలేదు అని తెలిసిన తర్వాత మరి ఇప్పుడు ఈ కురుక్షేత్ర సంగ్రామముకి తానే కారకుడు ఎలా అవుతాడు అంటే ధర్మరాజు ఈ కురుక్షేత్ర సంగ్రామానికి కారకుడు కాదు. ఆయన ద్యూతంలో ఓడిపోయిన తర్వాత కూడా అది మాయాద్యూతం అని తెలిసినా కూడా తాను శత్రుత్వం వహించను అనేటువంటి ఆ కారణం చేత దుర్యోధనాదులు తన తమ్ముళ్ళని భార్య అయినటువంటి ద్రౌపదిని అన్యాయంగా అడవుల పాలు చేసి అజ్ఞాతవాసానికి పంపిన తర్వాత కూడా ఆయన వారితో శత్రుత్వం వహించక ఆయన అజాత శత్రువు అనేటువంటి పేరుని ఆయన స్థిరీకరింపు చేసుకున్నాడు. కానీ ధర్మము ఆయన వైపే ఉన్నది కాబట్టి సంజయుడు మన ఇంతకు పూర్వమే మనము చెప్పుకున్నాము. ఆయన గొప్ప సాధకుడు, సాధనలో ఆయన ముందుకు సాగుతున్నవాడు, సత్కర్మలు ఆచరించేవాడు. స్వతహాగా ఆయనది మృదు స్వభావము, గొప్ప స్వభావము కాబట్టి ఆయనకి ధర్మరాజే ఈ యుద్ధంలో విజయం సాధిస్తాడని, భవిష్యత్తులో కాబోయే రాజు ధర్మరాజే అని తెలిసినవాడవటం చేత ధృతరాష్ట్రుడికి చెప్పకనే ఆయన రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః అనేటువంటి వాక్యాన్ని ఆయన చెప్తున్నాడు. తర్వాత నకుల సహదేవులకు వారి యొక్క శంఖాల పేర్లు సుఘోషము, మణిపుష్పకము. వారు కూడా తమ యుద్ధ సన్నద్ధతని తెలియజేస్తూ వారి శంఖాలను వారు పూరించిరి అని చెప్పిన తర్వాత పై శ్లోకంలో మిగతా వీరులు కూడా శంఖాలని పూరించారు అని చెప్తున్నారు. దాంట్లో కొంతమంది పేర్లని ఈ విధంగా చెప్తున్నారు. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ శాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. కాశ్యశ్చ అంటే కాశీరాజు. మనం ఇదివరకే చెప్పుకున్నట్టుగా కాశీరాజు మహావీరుడు. పరమేశ్వాస అని చెప్తున్నారు చూడండి. ఈ శ్లోకం యొక్క భావార్థము ముందు మనము తెలుసుకుందాము. ఓ రాజా అంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజబలశాలియగు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. కాశీరాజు మహావీరుడు, అందుకనే మహాధనుర్ధారి అనే విశేషణాన్ని కాశీరాజుకు ఆయన
వేస్తున్నాడు. విరాటుడు గురించి మనకి మహాభారతంలో ఆయన గొప్ప యోధుడని మాత్రము చెప్పి ఉండలేదు. అయినప్పటికీ కూడా ఆయన అర్జునుడికి వియ్యంకుడు, అభిమన్యుడి యొక్క మామగారు. అందుచేత విరాటరాజు యొక్క పేరు కూడా ఇక్కడ ప్రకటన చేయడం జరిగింది. తర్వాత సాత్యకి గురించి ఇదివరకే మనము కొంత తెలుసుకున్నాము. ఆయన వృష్ణివంశీయుడని, నిజానికి కృష్ణ పరమాత్మ తన యాదవ వంశము, వృష్ణివంశీయము వీరంతా కూడా యాదవ సేనలోని వారేనని, వారిని కౌరవులకు ఆయన ఇచ్చివేశాడని, యుద్ధము గురించి తాను పాండవ పక్షాన్ని నిలిచి ఉన్నాడని తెలిసినప్పటికీ సాత్యకి మాత్రము తాను కౌరవ సేన పక్షాన తాను యుద్ధము చేయనని, తాను అధర్మ పక్షాన ఉండనని తెగేసి చెప్పి పాండవ పక్షాన చేరినటువంటి వాడు. ఈ మహానుభావుడు యుద్ధంలో ఆయన వధింపబడలేదు. ఆయన యుద్ధము చివరి వరకు కూడా నిలిచి ఉన్న అతి కొద్ది మందిలో సాత్యకి ఒకడు. తరువాత ద్రుపదుడు, ఈయన పాండవులకు మామగారు. ఈయన మహా పరాక్రమవంతుడు. తర్వాత ద్రౌపది కుమారులైనటువంటి 5 అభిమన్యుడు ఇత్యాదులు తమ తమ శంఖాలను వేరువేరుగా పూరించిరి చెప్తున్నారు. దీంట్లో శిఖండి గురించి చెప్పడం జరిగింది. ఎవరి శిఖండి అనే విషయాన్ని ఇతపూర్వము మనము కొంత తెలుసుకునే ఉన్నాము. శిఖండి పూర్వము 2 జన్మల ముందు అంబా అని కాశీరాజు యొక్క కుమార్తె అని, ఆమె సాల్వుణ్ణి వరించి ఉన్నదని ఈ విషయం తెలియనటువంటి భీష్ముడు తన తమ్ములైన చిత్రాంగదుడు విచిత్రవీరుడికి వివాహము చేయదలచి కన్యలను తీసుకురాదలచి కాశీరాజు ఎప్పుడైతే స్వయంవరాన్ని ప్రకటించాడో ఆయన వారి ముగ్గురిని కూడా అంబా, అంబిక, అంబాలికలను ముగ్గురిని కూడా ఆయన అక్కడ గెలిచి హస్తినాపురానికి తీసుకొని వచ్చాడని, వచ్చిన తర్వాత అంబ తన ప్రేమ వ్యవహారం అంతా కూడా భీష్ముడికి చెప్పినప్పుడు ఆయన, అమ్మా నేను తెలియక చేశాను, నా క్షాత్రధర్మాన్ని అనుసరించి చేశాను, కానీ నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేను చేయను అన్న మాటని పలికి ఆమెను వెంటనే సాల్వుడి దగ్గరికి పంపడము, సాల్వుడు ఒప్పుకోకపోవడము. ఎందుకు? ఒకసారి ఒక క్షత్రియుడి చేత తీసుకొని పోబడినటువంటి కన్యను నేను వివాహం ఆడను అని ఆయన చెప్పడము, తిరిగి అంబ భీష్ముడి దగ్గరికి రావడము, ఆయన తన తండ్రికి ఇచ్చిన మాట మేరకు తన తమ్ములకు ముందే పూర్వమే అంబిక, అంబాలికలతో పెళ్లి చేయడం చేత తాను తన తండ్రికి ఇచ్చిన మాట చేత తాను వివాహం ఆడనని చెప్పినప్పుడు అంబ భీష్ముడి యొక్క గురువు అయినటువంటి పరశురాముడి దగ్గరికి వెళ్ళి భీష్ముడిని ఒప్పించవలసిందిగా కోరిన తర్వాత పరశురాముడు వచ్చి భీష్మ పితామహుడితోటి తాను అంబను వివాహం చేసుకోవాల్సిందని చెప్పిన తర్వాత కూడా భీష్ముడు తన తండ్రికి ఇచ్చిన మాటని తాను ఎన్నటికీ జవదాటనని చెప్పి, ఈ విషయంలో గురువు మాట తిరస్కరించినా కూడా అది అధర్మం కాదు అనేటువంటి ధర్మవాక్కుని ఆయన చెప్పిన తర్వాత వారం రోజుల పాటు చేసినటువంటి యుద్ధంలో ఎటువంటి వికారాలకు లోను కాకుండా ఉన్న తర్వాత పరశురాముడు అంబతో, అమ్మా నేనేమి చేయలేను, ఈయన పూర్తి ధర్మపక్షాన ఉన్నాడు అని చెప్పి ఆయన వెళ్ళిపోయినప్పుడు అంబ 1000 సంవత్సరాల పాటు పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి ఆ పైన ద్రుపద మహారాజుకు కూతురుగా జన్మని తీసుకుంటుంది. అయితే ద్రుపద మహారాజు చేసినటువంటి ఈశ్వర అర్చన చేత పరమేశ్వరుడు నీకు కన్య కలుగుతుంది అనేటువంటి వరాన్ని ఇచ్చినప్పుడు ద్రుపదుడు
అయ్యా నేను అడిగింది కన్యను కాదు, నాకు పుత్రుడు కావాలి అని కోరుకుంటే అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు, ఈ కన్యగా పుట్టి తర్వాత నీకు కుమారుడు కాగలదు అనేటువంటి మాటని ఆయన ఇస్తాడు. ఆ మాటని తాను దృష్టిలో ఉంచుకొని ద్రుపదుడు ఈ కన్యను కుమారుడిగానే పెంచుతాడు. పెంచిన తర్వాత దశార్ణ దేశాధిపతి అయినటువంటి హిరణ్యవర్మ అనేటువంటి రాజు యొక్క కూతురుతోటి కుమారుడిగా పెంచినటువంటి ఈ కన్యనిచ్చి ద్రుపదుడు వివాహం చేస్తాడు. చేసిన తర్వాత ఆనాటి రాత్రి ఆ కన్య ఎవరైతే ఈ హిరణ్యవర్మ అనే మనం చెప్పుకున్నామో ఆయన కుమార్తె తాను చేసుకున్నది పురుషుణ్ణి కాదని స్త్రీ అని తెలిసి ఒక దాసి చేత ఈ వార్తని తండ్రికి పంపిస్తుంది. అప్పుడు హిరణ్యవర్మ ద్రుపదుడి మీద చాలా క్రుద్ధుడై యుద్ధానికి వస్తాడు. ఇది భరించలేనటువంటి ఈ ద్రుపదరాజుకు కూతురు, పురుషుడిగా పెంచబడినటువంటి ద్రుపదరాజు కూతురు తాను అరణ్యాల పాలు అయిపోతుంది. తన వల్ల తన తండ్రికి ఈ విధమైనటువంటి అవమానము జరగవలసి వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో తాను అడవులకి వెళ్ళిపోతుంది. ఆ అడవిలో ఆమెకు స్థూణాకర్ణుడు అనే పేరు గల ఒక యక్షుడు పరిచయం అవుతాడు. ఈ ద్రుపదరాజు కూతురు అప్పటికే ద్రుపదుడు ఆమెకి పురుషుడిగా పెంచడం చేత శిఖండి అనేటువంటి నామకరణము చేసి ఉంటాడు. ఈ శిఖండి ఎప్పుడైతే అడవిలో ఈ స్థూణాకర్ణుడు అనేటువంటి యక్షుడిని కలిసిందో తన వృత్తాంతం అంతా కూడా తాను ఆ యక్షుడికి చెప్పడం జరుగుతుంది. ఆ యక్షుడు ఈమె కథ విని, ఈమె వృత్తాంతం విని బాధపడి తనకున్నటువంటి ఈ పుంసత్వాన్ని, ఈ పురుషత్వాన్ని ఆ శిఖండికి ఇచ్చి ఆ శిఖండి యొక్క స్త్రీత్వాన్ని తాను పొందుతాడు. ఎప్పుడైతే ఈ శిఖండి పురుషత్వాన్ని పొందుతుందో, పురుషుడిగా మారినప్పుడు తిరిగి ద్రుపద మహారాజు దగ్గరికి, అంటే తన తండ్రి దగ్గరికి వచ్చి విషయాన్నంతా కూడా వెల్లడించినప్పుడు హిరణ్యవర్మ కూడా సంతోషించి తన కుమార్తెను తిరిగి శిఖండికి ఇస్తాడు. అంటే శిఖండి వివాహము చేసుకున్నవాడు. అయితే కొన్ని కారణాల చేత ఈ స్థూణాకర్ణుడు, ఈ యక్షుడు ఎవరైతే శిఖండి నుంచి స్త్రీత్వాన్ని పొందాడో అతను ఒక శాపం చేత స్త్రీగానే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ శాపము కూడా కుబేరుడు ఇచ్చి ఉంటాడు. కుబేరుడు కూడా యక్షుడే. ఆయన ఇచ్చినటువంటి శాపం చేత స్థూణాకర్ణుడు శాశ్వతంగా స్త్రీగా మారిపోవాల్సిన అవసరం వస్తుంది. ఇంతవరకు ఈ శిఖండి కథ అయితే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, అంబ 2 జన్మల పాటు ఒక మహానుభావుడైనటువంటి భీష్ముడికి వ్యతిరేకంగా ఒక 2 జన్మలను వృధా చేసుకొని ఆమె కోరిక అంతా కూడా పరమేశ్వరుడి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసినది ఈ భీష్ముడి మీద తన ప్రతీకారము, పగ తీర్చుకోవాలని. మనం తెలుసుకోవాల్సింది, గొప్పవారితోటి మనం ఎప్పుడు కూడా పగ, ప్రతీకారం అనేటువంటిది మనకి ఎప్పుడూ ఉండరాదు. భీష్ముడు అలా చేశాడు అంటే దానికి ఒక కారణం ఉంది. తాను ఆజన్మ బ్రహ్మచారిగా నిలిచిపోయాడు తండ్రికి ఇచ్చిన మాట. అదొక్కటే కాకుండా తాను కురు వంశాన్ని, కురు రాజ్యాన్ని తాను జీవించినటువంటి 250 సంవత్సరాల పాటు తాను రక్షించాడు. అటువంటి మహాత్ముడికి తెలియక ఆయన చేసినటువంటి పొరపాటు అంబని తీసుకురావడం. అంబలో అంత కక్ష ఉండాల్సినటువంటి అవసరమూ లేదు. ఇదే సమయాన్ని అంబ
తన ఉన్నత స్థితికి చేసుకొని ఉంటే ఎన్నడో తాను పై స్థాయిలకి ఎదిగి ఉండేది. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. అటువంటి శిఖండి, ఆ శిఖండి పేరులోనే మనకి తెలిసేది ఏంటంటే శిఖండిలా అడ్డుపడుతున్నాడు అని ఎవరన్నా అంటారు. ఎవరికి అడ్డుపడుతున్నాడు? ఆ శిఖండి భీష్ముడికి అడ్డుపడడానికే ఈ యుద్ధంలో వచ్చాడు. ఇప్పటికీ మనం వచ్చాడా అంటే కన్యగా పుట్టి పురుషుడిగా మారినందుకు మనం శిఖండిని వచ్చాడా అనేటువంటి మనకి ఇటువంటి తొట్టుబాటు జరుగుతూ ఉంటుంది. ఈ శిఖండి మహాయోధుడు. అటువంటి మహాయోధుడు పాండవ పక్షాన నిలిచి ఉన్నాడు. ఆ శిఖండి కూడా తన శంఖాన్ని పూరించాడు అని ఇక్కడితో వీరు ఎవరెవరు ఏ శంఖాలు పూరించారు, పేర్లున్న శంఖాలు కొన్ని అయితే పేర్లు చెప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న వీరులే కాకుండా ఇతర వీరులు కూడా తమ తమ శంఖాలని వేర్వేరుగా పూరించిరి అని చెప్పి సంజయుడు ఇక్కడితో ఈ విషయాన్ని, యుద్ధ సన్నద్ధతను, సింహనాదం అనర్చడాన్ని, శంఖాలు పూరించడాన్ని చెప్తూ ఇక్కడికి ఈ విషయాన్ని పూర్తి చేశాడు. రేపటి రోజున ఆ పైన ఏం జరుగుతోంది, ఈ శంఖాలు పూరించడం వలన ఎటువంటి పరిస్థితి యుద్ధ భూమిలో ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనము రేపటి రోజున తెలుసుకుందాము. దాని తర్వాత అర్జునుడు ఏ విధంగా కృష్ణ పరమాత్మతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఏ విధంగా ఆయన విషాదానికి లోన్ అవుతున్నాడు, ఏ పరిస్థితుల్లో విషాదానికి లోన్ అవుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము పై శ్లోకాల్లో తెలుసుకుందాం. ఈనాటికి ఈ శ్లోకంతో మనము స్వస్తి పలుకుదాము. జై శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువ నీతిర్మతిర్మమ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం స్వస్తి.